ఈవేళ మన ధ్యానాంశం రక్షకుని రక్షించిన రక్షకుడు. రక్షకుని రక్షించిన రక్షకుడు. రక్షకుని ఎవరి రక్షకుడు అంటే మోషే. ఆ కాలమందు నాశనమునకు మూలము ఫరో. ఆ నాశనమును మనం ఏమనగలమనంటే ఫరో నాశనము. ఈవేళ కూడా ఒక నాశనం మన చుట్టూ ఆవరించి ఉంది. ఆవేళ ఒక జాతికే నాశనం పరిమితమైతే ఈవేళ మానవ సంతతి యావత్తునకు ఈ నాశనం పొంచి ఉంది. ఈ నాశనమే మీ అందరూ కూడా తెలుసు, కరోనా అనే నాశనం. ఈ కాల నాశనం కరోనా నాశనం, ఆ కాల నాశనం ఫరో నాశనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. పిల్లరా, ఆ శిశువు ఏ శిశువు? మోషే అనే శిశువు. ఎలా ఉన్నాడు? దివ్య సుందరుడు, దైవ సుందరుడు, మహిమ సుందరుడు. మహిమతో, మహిమ వర్చస్సుతో ప్రకాశిస్తూ ఉన్న కారణమును బట్టి ఈ మోషే తల్లిదండ్రులైన వారే మోషేను చంపక మోషేను 3 మాసములు లాకౌట్లో పెట్టారంట. మనం అందరం లాకౌట్ అనుభవించాం ఇంచుమించు 3 మాసాలు. ఈవేళ మోషే గారిని కూడా చూస్తే రాజాజ్ఞకు భయపడక మోషే తల్లిదండ్రులు అమ్రాం యాకోబేతులు మోషేను దాచిపెట్టిన వారై ఉన్నారు. పిల్లరా, మనం అనుకోవచ్చు శిశు హత్య సంగతి ఎరిగిన యాకోబేతు ఎలా బిడ్డల్ని కనింది? బిడ్డల్ని కనాలని యాకోబేతుకి ఎలాగూ మనసు వచ్చింది? శిశు హత్య కళ్ళ ముందు తాను చూస్తూ ఉండగా తాను బిడ్డను కంటే హత్యకు లోనవుతాడని యాకోబేతుకు తెలిసి కూడా యాకోబేతు ఏం చేసింది చెప్పండి? బిడ్డను కనింది, ప్రసవించింది. యాకోబేతు విశ్వాసం ఏంటంటే దేవుడే నా బిడ్డను సంరక్షిస్తాడు, కాపాడుతాడు. అమ్రాము విశ్వాసం యాకోబేతు భయపడొద్దు, మన విమోచన సమయం ఆసన్నమైంది కాబట్టి ఒకవేళ మనకు పుట్టే బిడ్డ ఆ విమోచకుడే కావచ్చు. అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానమును బట్టి 400 సంవత్సరాలు పరిపూర్తి కావస్తూ ఉన్న ఈ కాలమానములో బహుశా మనకు పుట్టబోయే బిడ్డే ఆ రక్షణ ప్రక్రియ జరిగిస్తాడేమో. కాబట్టి మనం ఆ బిడ్డను ఏం చేయొద్దు? చంపవద్దు. ఆ బిడ్డను మనం కాపాడుకుందాం. కాబట్టి పిల్లరా, తల్లిదండ్రులు మోషేను సంరక్షించాడు. మోషే గారు సంరక్షింపబడుటకు 4 స్త్రీలు మూలము అయి ఉన్నారు. ఈ 4 స్త్రీలు 4 వర్గములకు ప్రతీకగా మనం గమనింపగలుగుచు ఉన్నాం. మొదటి వారు మంత్రసానులు, రెండవ వారు ఫరో కుమార్తె, మూడవ వారు యాకోబేతు మోషే తల్లి, 4వ వారు
మిరియాం. ఈ నలుగురు 4 స్తంభాలుగా ఉండి మోషేను కాపాడారు, మోషేను సంరక్షించాడు. మొదటి వారు మంత్రసానులు. ఈ మంత్రసానులే సమాజమునకు ప్రతీక. రెండవ వారు ఫరో కుమార్తె. ఈ ఫరో కుమార్తె సామ్రాజ్యమునకు, ప్రభుత్వమునకు ప్రతీక. మూడవ వారు మోషే తల్లి. మోషే తల్లి యాకోబేతు. ఈ యాకోబేతు తన సొంత సపరివారమునకు ప్రతీక. ఇరుగు పొరుగు లేక సంతానము, సపరివారము అయ్యుంటూ ఉన్నారు. ఇంకో సంగతి గనుక మనం ఆలోచిస్తే, ఇశ్రాయేలీయులైన వారిని దేవుడు కానానులో నుండి ఐగుప్తునకు తోడుకుని వెళ్ళి వారిని రక్షించిన వారై ఉన్నారు. ఇది మనం గ్రహించాలి. మనం అనుకోవచ్చు, ఎందుకు దేవుడు తన జనులైన వారిని తమ ఊరు నుండి వేరే ఊరుకు తీసుకుని వెళ్ళి వేరే ఊరిలో తమది కాని దేశములో 400 సంవత్సరములు వారు బస చేసేలాగా, అక్కడ బాటసారుల్లాగా, విదేశీయుల్లాగా ఉంచాలి అని? దానికి మూలము కానానీయుల యొక్క అతిక్రమము. కానానీయులైన వారు విగ్రహారాధికులు. కానానీయులైన వారు పాపిష్టి జనము. కానానీయులైన వారు కామాతృత గల వారై ఉన్నారు. కానానీయులైన వారి యొక్క విగ్రహారాధన నుండి, కానానీయులైన వారి కామాతృత నుండి, కానానీయులైన వారి యొక్క భయంకర దుష్టత్వము నుండి దేవుడు ఇశ్రాయేలీయులైన వారిని విమోచించి ఐగుప్తులో వారిని నిలిపిన వారై ఉన్నారు. ఎందుకంటే ఈ విగ్రహారాధన అనే మాలిన్యము, కామాతృత అనే మాలిన్యము, దుష్టత్వము అనే మాలిన్యము వారిని సోకకుండు నిమిత్తం దేవుడు వారిని ఐసోలేషన్లో పెట్టారు. ఎక్కడ ఐసోలేషన్లో పెట్టారు అనగా, గోషేనే వారి ఐసోలేషను. ఇంకోసారి చెప్తున్నా, గోషేనే ఏం చెప్పండి? వారి ఐసోలేషన్. ఫరో అంటాడు యోసేపుతో, ఓ యోసేపు, మీ నాన్నని మీ అన్నల్ని తెచ్చుకో, వారందరూ కాపరులని నాకు తెలుసు. కాపరులైన వారికి నిలవైన స్థలమే గోషేను. మీ మందరు నిరభ్యంతరముగా గోషేనులో మేపుకోండి అని ఫరో తెలియచేస్తారు. కాబట్టి అటు కానానీయుల యొక్క మాలిన్యము ఇశ్రాయేలీయులకి అంటలేదు, ఇటు ఐగుప్తీయుల యొక్క మాలిన్యము ఇశ్రాయేలీయులకి అంటలేదు. తన స్వకీయ సంపాద్యము, తన జ్యేష్ఠ సంతానము అయ్యున్న ఇశ్రాయేలీయులను దేవుడు ఒక దేశమును వారికి స్వాస్థ్యముగా ఇచ్చి, ఆ దేశము పరదేశమైనప్పటికీ, తమది కాని విదేశమైనప్పటికీ, వీరు ప్రశస్తమైన జనము, దేవుని సొత్తైన ప్రజ, దేవుని పేరు పెట్టబడిన జనమై ఉన్నారు. కాబట్టి కానానీయుల మచ్చలు వారికి అంటనివ్వలేదు, ఐగుప్తీయుల యొక్క మస్టు వారికి అంటనివ్వలేదు.
దేవుడు ప్రత్యేకముగా వారిని తన కొరకు పెంచుకుంటూ ఉన్నారు, తన కొరకు వారిని వృద్ధి చేసుకుంటూ ఉన్నారు. అందుచేత కేవలం 70 మందిగా ఐగుప్తులో ప్రవేశించిన ఇశ్రాయేలీయులైన వారు 400 సంవత్సరములు గడిచేసరికి 20 లక్షల మందిగా విస్తరించిన వారై ఉన్నారు. పిల్లరా, ఇశ్రాయేలీయులు 20 లక్షల మంది అయితే ఐగుప్తీయులైన వారు 70 లక్షల మంది అని మనం చూస్తూ ఉన్నాం. అందుచేత ఈ 20 లక్షల మంది బలము గలవారు, సత్తువ గలవారు, శక్తి గలవారు, వెట్టి చాకిరి ద్వారా గట్టితనము గలవారు. కాబట్టి వీరెక్కడ మా మీద పడి యుద్ధము చేసి మమ్మల్ని గెలుస్తారేమో, మా రాజ్యమును వీరు స్వతంత్రించుకుంటారేమో అని ఫరో భయపడి ఏం చేయటం మొదలుపెట్టాడండి? వారిని హింసించుట మొదలుపెట్టాడు. పిల్లరా, హింస అనేది ఎప్పుడు మొదలవుతుందంటే భయము అనేది కలిగినప్పుడు. మీ అందరూ కూడా తెలుసు, పాము ఎందుకు కాటు వేస్తుంది అంటే భయముతో కాటు వేస్తుంది. కోపము ఎందుకు వస్తుంది అంటే భయమును బట్టి వస్తుంది, భీతిని బట్టి వస్తుంది. అలాగే ఫరోకి కూడా ఈవేళ భయము ఎందుకు కలిగిందంటే ఇశ్రాయేలీయులైన వారు తన మీద పడతారేమో, వారు విదేశీయులతో చేతులు కలిపి మా మీదకి వస్తారేమో అని భయపడుతూ ఉన్నాడండి ఫరో. దీనికి కారణం నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం ఒకసారి పఠించుకుందామండి. 12-13. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారి ఇశ్రాయేలు ఎడల అసహ్యపడిరి. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. ఈ 12వ అధ్యాయము 13వ అధ్యాయము మధ్య ఉన్న కాలమానము 100 సంవత్సరాలు అని తెలియచేస్తారండి చరిత్రకారులైన వారు. చిన్న చరిత్ర, నేను విన్న చరిత్ర, నేను తెలుసుకున్న చరిత్ర మీకు చెప్తాను, వినండి. వాస్తవం కాదో చరిత్రకారులు తెలుసు, నాకు తెలియదు. కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి, చెప్తాను, వినండి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 4వ వచనం. దేవుడైన యెహోవా అనుకొనుచున్నదేమనగా, తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయిరి, మరియు అష్షూరు నిర్నిమిత్తముగా వారిని బాధపరిచెను. నా జనులు తాత్కాలిక నివాసము చేయుటకు పూర్వకాలమున, అంటే దేవుని దృష్టిలో తాత్కాలిక నివాసం అంటే 400 సంవత్సరాలు. పూర్వకాలమున నా జనులు ఐగుప్తుకు పోయిరి, మరియు అష్షూరు నిర్నిమిత్తముగా వారిని బాధపరిచెను. అష్షూరు వారు బాధ పెట్టారు, ఐగుప్తు వారు బాధ పెట్టారు. అష్షూరు వారి బాధకు వీరు బాధపడ్డారు, ఐగుప్తీయుల బాధకి వీరు బాధపడ్డారు. ఇశ్రాయేలీయులైన వారికి 2 వైపుల శ్రమ. ఒకవైపేమో అష్షూరు వారిని బట్టి శ్రమ, ఇంకో వైపేమో ఐగుప్తు వారిని బట్టి శ్రమ. 2 శ్రమలు వారిని ముట్టడించాయి. అమ్మయ్య, అష్షూరు వారు పాలించడం మానేశారు అనుకుంటే ఎవరు బాధించడం మొదలేశారు? ఐగుప్తీయులు బాధించడం మొదలేశారు. వినండి వినండి వినండి, బాధలో ఎవడైనా
నొక్కబడతారా లేక వృద్ధి చెందుతారా? మనం అనుకుంటాం శ్రమను బట్టి బాధను బట్టి మనం కృంగిపోతాం అనుకుంటాం, కానీ దేవుని న్యాయము, దేవుని శాసనము వేరు. శ్రమను బట్టి, ఇబ్బందిని బట్టి, వేదనను బట్టి దేవుని బిడ్డలమైన మనం వర్ధిల్లు వారమై ఉంటాం, ఆశీర్వదింపబడు వారమై ఉంటాం. కాబట్టి పిల్లరా, శ్రమలో ఎదిగిన బిడ్డ భవిష్యత్తులో రాణిస్తాడు. సుఖముగా ఎదిగిన బిడ్డ భవిష్యత్తులో క్షీణిస్తాడు. శ్రమ పొందే విశ్వాసి శ్రమను బట్టి కలిగే ప్రతిఫలం మహిమా. మహిని యేసు మహాశ్రమ నుండి మహిమకు వెళ్ళెను. ఇది క్రైస్తవ నియమము. గమనించండి, క్రైస్తవ నియమము. శ్రమ లేకపోతే స్వర్గము లేదు, శ్రమ లేకపోతే మహిమ లేదు. శ్రమ లేని క్రైస్తవుడు సత్క్రైస్తవుడు కాదు. పేద క్రైస్తవుడా, శ్రమ లేని క్రైస్తవుడా? కాబట్టి ఈవేళ మనమందరం క్రీస్తు యొద్దకు వచ్చామంటే, క్రీస్తు యొద్దకు మనలను తెచ్చిన నేస్తమే శ్రమ. ఎంతమంది కాదంటారో చెయ్యొద్దండి. మన క్రీస్తు ప్రభు దగ్గర నడిపించింది ఏం చెప్పండి? శ్రమ. మీ అనుభవాలు మీకుంటే మైకిస్తే ఒక గంట సేపు చెప్తారు మీ శ్రమలు. మీ శ్రమలు ఎలా ప్రభు దగ్గర తెచ్చినాయో మీరు చెప్తారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శ్రమను బట్టి కృంగారా, వారు వర్ధిల్లారా? వారు వర్ధిల్లారు. మరొక్కసారి నిర్గమకాండం 1:12. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. చాలు, రెండు మాటలు. వారు విస్తరించి, వారు ప్రబలిరి. అండర్లైన్ చేసుకోండి. హెబ్రీ భాషలో ఆది కాండం 1వ అధ్యాయం 28వ వచనములో కూడా మనం చూస్తాం. అవే రెండు మాటలు, ఈ రెండు మాటలు ఒకటే. ఆది కాండం 1:28. దేవుని ఆశీర్వాదం చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి. కాబట్టి ఆ ఆశీర్వాదమే ఇక్కడికి వచ్చినట్లు మనం గమనింపగలుగుచు ఉన్నాం. అందుకే పిల్లరా, దేవుని బిడలైన వారికి శ్రమ కాదు, కానీ అది ఉన్నత అంతస్తుకు అధిరోహింప చేయుటకు ఒక మెట్టు. అందుకే దేవుడు అన్నారంట, అబ్బాయి శ్రమ నా అంతస్తు పెంచుతుంది. చెప్పండి, ఏం చేస్తుందంటండి? శ్రమ మన అంతస్తు పెంచుతుంది. గమనించండి. శ్రమ మన అంతస్తు తగ్గిస్తుంది అనుకుంటారేమో పొరపాటు. శ్రమ మన అంతస్తు పెంచుతుంది. చాలా ధన్యులు. విస్తరించి అభివృద్ధి పొందండి. ఆది కాండం. విస్తరించి అభివృద్ధి పొందిరి. నిర్గమకాండం. కారణం శ్రమ. శ్రమలో మనం దేవుని తట్టు చూస్తాం. శ్రమలో మనస్సుతో దేవుని వేడుకుంటాం. శ్రమలో దేవుని పాదాలు పట్టుకొని గోజాడి బతిమిలాడి ప్రార్థిస్తాం. శ్రమలో దేవుని ఆశీర్వాదాలు మనము ధారాళముగా మనం అందుకొని మనం వర్ధిల్లుతాం అని మీకు మనవి చేస్తూ, అందుకే పౌలు గారు అంటారు, రోమాపత్రిక 8వ అధ్యాయం
28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదుము. చూసారా, 8వ అధ్యాయం క్రొత్త నిబంధనకి ఒక మకుటం, ఒక కిరీటం. వీలుంటే కంటతా పెట్టండి. భక్తులు కంటతా పెట్టిన వారు మీరు కూడా కంటతా పెట్టండి. మరి ముఖ్యంగా ఏ క్రైస్తవుడు కూడా 28వ వచనం మర్చిపోకూడదు. ఇంకోసారి అందరూ మనసులో చదువుకోండి ఒక్కసారి. రోమా 8:28. మోషేను రక్షించుటకు కారకులైన మొదటి సమాజం మంత్రసానులు. ఈ మంత్రసానుల గురించిన సంగతి మీకు తెలుసు. అయినప్పటికీ ఒకసారి వాక్యములో నుండి మనం చదువుకుంటే బాగుంటుందని ఎంచి పఠించవలసిందిగా మనవి చేస్తూ, మంత్రసానులైన వారి ద్వారా మోషేకు సంప్రాప్తింపబడిన రక్షణ. నిర్గమకాండం 1వ అధ్యాయం 15 నుండి 20 వచనాలు. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాటలాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతుకనీయుడని వారితో చెప్పెను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనీయగా, ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతుకనిచ్చితిరి? ఈ పని ఏల చేసితిరి అని అడిగెను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళకమునుపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను. చాలు. మంత్రసానుల చేతిలో నుండి దేవుడు మోషేను రక్షించాడు. మంత్రసానులైన వారి ముందు 2 సవాళ్ళు. ఇంకోసారి చెప్తున్నా, మంత్రసానుల ముందు ఉన్న 2 సవాళ్ళు. దివిరాజు ఆజ్ఞ గైకొనాలా, భువిరాజు ఆజ్ఞ గైకొనాలా? దేవరాజు ఆజ్ఞ గైకొనాలా, ఫరో రాజు ఆజ్ఞ గైకొనాలా? నరహత్య చేయవద్దు, దైవాజ్ఞ. శిశువు హత్య చేయండి, రాజాజ్ఞ. శిశువులను సంరక్షించు వారిని దేవుడు సంరక్షిస్తారు. శిశువులను కన్నవారిని దేవుడు ఆశీర్వదిస్తారు. మానవ సంతతి వృద్ధి దేవుని సంకల్పము. మానవ సంతతి నాశనం సాతాను యొక్క కుట్ర, పన్నాగం, ఉద్దేశం. ఈ మంత్రసానులైన వారు అబద్ధమాడైనా అబద్ధమే నేరము కాదు శిశు హత్య కంటే అని భావించి, అబద్ధము ఘోర పాపమా, శిశు హత్య ఘోర పాపమా అని వారు తూకం వేసి ఎంచి, అబద్ధం ఆడినా పర్వాలేదు కానీ మనం శిశువులైన వారిని హత్య చేయకూడదు అని తీర్మానించి, వారు ఏం చేయలేదు చెప్పండి? శిశు హత్య చేయలేదు కానీ రాజు యొద్దకు వెళ్ళి వారు ఏం చేస్తున్నారు? అబద్ధం ఆడుతున్నారు. వారు దేవునికి భయపడ్డారు కానీ మనుష్యులకు భయపడలేదు. ఇంకోసారి చెప్తున్నా, వారు ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు కానీ ఎవరికి భయపడలేదు? మనుష్యులకు భయపడలేదు. ఒక చిన్న వాక్యం మీకు చదివిస్తాను.
సామెతలు 29:25. భయపడుట వలన మనుష్యులకు ఉరివచ్చును, యెహోవా యందు నమ్మికయుంచువాడు సురక్షితముగా నుండును. అలాగుననే నిర్గమాకాండం 1:21. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున వారికి సంతానాభివృద్ధి దేవుడు కలుగజేసెను. సంతానాభివృద్ధి, వంశాభివృద్ధి దేవుని ఆశీర్వాదం. కాబట్టి పాపలారా, యవన బిడ్డలారా, ఇంజనీరింగ్ చదవాలా, డాక్టర్ చదవాలా, అన్నీ మంచి, ఆశయాలన్నీ మంచి, నేను మిమ్మల్ని అభినందిస్తాను. అన్నిటికంటే ముఖ్యమైన ఆశయం, దైవాశయం, తల్లిదండ్రుల ఆశయం, మీరు బిడ్డల్ని కనాలా, మీ వంశం వృద్ధి చెందాలా, మానవ సంతతి వృద్ధి చెందాలా. అంచేత ప్రార్థన చేసుకోండి. వంశాభివృద్ధి, దైవాశీర్వాదం. మంత్రసానులైన వారు అన్యులైనప్పటికీ దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి చెప్పండి? వంశాభివృద్ధి. వంశాభివృద్ధి. వారు వృద్ధిలోనికి వచ్చారు, వర్ధిల్లారని మనం గమనిస్తున్నాం. వారి పేర్లు షిఫ్రా అనగా మన భాషలో సుందరమ్మ, రెండవది పూయా అనగా మన భాషలో సంతోషమ్మ. ఈ సుందరమ్మ, సంతోషమ్మ ఏం చేశారంటే శిశువులను సంహరించలేదు, కానీ వారిని రక్షించాడు. శిశువుల్ని భక్షించలేదు, కానీ రక్షించాడు. అందుచేతనే పిల్లరా, మనము కూడా అనేకులైన వారిని, నశించిపోతూ ఉన్న వారిని రక్షింపవలసిన వారమై ఉన్నాం. సాతాను భక్షింపకుండా మనం రక్షింపవలసిన వారమై ఉన్నాం. దీనికి సంబంధించిన కొన్ని వాక్యాలు మీ ముందు ఉంచుతాం, దయచేసి మీరు గమనించండి. రక్షణ ప్రక్రియ విశ్వాసికి ఎంత అవశ్యమో దయచేసి ప్రతి వారు కనుగొనండి అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్లీజ్. సామెతలు 11:30. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. ఇంకోసారి రెండవ భాగం చదవండి. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. ఈవేళ కరోనా మహమ్మారి ప్రబలుతోన్న ఈ కాలములో జ్ఞానులముగా ఉండి మనల్ని మనం రక్షించుకోవాలి. జ్ఞానులముగా ఉండి అందరినీ రక్షించాలి. మా తాపత్రయం అదే. మీరు పదిలంగా ఉండాలి, మీరు రక్షింపబడాలి. అన్నిటికీ మించిన రక్షణ ఆత్మరక్షణ. ఆత్మరక్షణ. దానియేలు 12:3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను ప్రభు తట్టు త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశించెదరు. యాకోబు 5:20. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. కాబట్టి పాపము మార్గము నుండి ఒకరిని రక్షించువారు మరణము నుండి ఆత్మను రక్షించి
అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. కాబట్టి చిన్నబిడ్డలైన వారిని యేసుక్రీస్తు ప్రభువు కూడా ఎత్తుకున్నారు, ముద్దు పెట్టుకున్నారు, మనకి మాదిరిగా చూపించారు. మత్తయి 18:1-6. తర్వాత మనం చూస్తే రెండో వారు ఎవరనగా ఫరో కుమార్తె. ప్రభుత్వ సామ్రాజ్యము, స్వీయ సంసారము మోషేను రక్షించుటకు మూలము. రెండవ వారు ప్రభుత్వ సామ్రాజ్యం, స్వీయ సంసారం, ప్రభుత్వ సామ్రాజ్యం. ఏ ప్రభుత్వమైతే బిడలైన వారిని హతమార్చమని ఆజ్ఞాపించిందో ఆ ప్రభుత్వ అంతఃపురములోనికే దేవుడు మోషే, బాలుడైన మోషేను పంపించేశారు. ఎక్కడైతే కత్తి వాత పొదును పెట్టబడిందో ఆ కత్తితోనే దేవుడు మోషేను కాపాడారు. ఎంత అద్భుతకరుడు మన దేవుడు. ఆయన నామానికే మహిమ కలుగును గాక. కీడు కేవలముగా కీడంచు భావించి కినుడనైపోదునా, ఆ కీడు చాటున క్రీస్తు యేసు దాచిన మేలు చూడకుందునా. కాబట్టి పిల్లరా, దేవుని ప్రేమించు వారికి కీడు సంభవించిందంటే అది దేవుని సంకల్పము ద్వారానే సంభవించింది. ఆ సంకల్పన ద్వారా స్పష్టముగా భవిష్యత్తులో ఆయన సంపద మనము చూడగలుగు వారమై ఉంటాం. రక్షకుడు, పరమరక్షకుడు, దివ్య రక్షకుడు మనలను సంరక్షించాలి అని ప్రార్థిద్దాం. మనం అందరం కూడా సంరక్షకులం. ఆయన రక్షకుడు, మనం అందరం సంరక్షకులం. మన కుటుంబాన్ని సంరక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. మన దేహాన్ని సంరక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. మన బిడ్డలను సంరక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. భార్య అయితే భర్తను సంరక్షించుకోవాల్సి ఉన్నది. భర్త అయితే భార్యను సంరక్షించుకోవాల్సిన వారై ఉన్నారు. ఫరోనా నుండి మోషేను తప్పించిన దేవుడు కరోనా నుండి మనలను తప్పించి కాచి కాపాడి సంరక్షించి వృద్ధిలోనికి తెచ్చి ఈ కీడును బట్టి దేవుడు మనందరికీ తన మిండైన మేలు అనుభవింపగల ధన్యత దివ్య ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.